తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్ శాసనసభలో డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ బహుజనుల అంశాలపై నీళ్లు చల్లేలా చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం వ్యయం 3,04,925 కోట్లుగా తెలిచారు. రెవెన్యూ వ్యయం 5,2,26,982 కోట్లు కాగా మూలధన వ్యయం 36,504 కోట్లుగా ప్రతిపాదించారు. విచిత్రం ఏమిటంటే అత్యధిక జనాభా కలిగిన బీసీల సంక్షేమానికి తక్కువ నిధులు కేటాయించారు. అదే ఎస్సీ ఎస్టీ రంగాలకు భారీగా బడ్జెట్లో కేటాయింపులు జరిపారు. దీనిపై బీసీ వర్గాలు బగ్గుమంటున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణ బడ్జెట్లో అత్యధికంగా ఎస్సీ సంక్షేమ శాఖకు కేటాయించారు. ఏకంగా 40,232 కోట్లు కేటాయించారు. పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, పరిశ్రమల శాఖకు కేవలం 3,527 కోట్లు విధించారు. జై తెలంగాణ, జై బీసీ. నా పేరు మెట్టుకాడి శ్రీనివాస్, తెలంగాణ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిని. బీసీ బంధువులందరికీ ఈ మాధ్యమం ద్వారా విజ్ఞప్తి, మరొక మారు ప్రభుత్వం బీసీల ఆశలపై నీళ్లు జల్లి బీసీ సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనేది మనకు నిన్న తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025 ద్వారా తెలుస్తుంది. మిత్రులారా, మొత్తం రాష్ట్ర బడ్జెట్ను 3,04,00,000 కోట్ల పైచిలుకు చూపిస్తూ ఎస్సీలకు 40,000 కోట్లు, ఎస్టీలకు 17,000 కోట్లు, బీసీలకు కేవలం 11,000 అంటే 11,000 కోట్లు మాత్రమే. ఇది ఎక్కడి న్యాయం అర్థం అవ్వడం. జనాభాలో 56% నుంచి 58% వరకున్న బీసీలు తమ ఖర్చు ద్వారా తాము సంపాదించుకున్న డబ్బును ప్రభుత్వానికి వివిధ రకాల పన్నుల ద్వారా చెల్లించి బడ్జెట్ను తయారు చేసినప్పుడు న్యాయంగా 1,04,00,000 కోట్ల బడ్జెట్ మనమే ఇచ్చినట్లు రాష్ట్రానికి 1,04,00,000 కోట్ల బడ్జెట్ను మొత్తాన్ని రెవెన్యూ తీసుకొని బీసీలకు 11,000 కోట్లు ఇవ్వడం అనేది ఎక్కడ ధర్మం? ఇది పూర్తిగా బీసీలను చిన్నచూపు చూడడం, బీసీలను ఇంకా బీదరికంలోకి నెట్టివేయడం అనేది వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క బీసీలపై ఉన్న కపట ప్రేమగా, కుటిల నీతిగా భావించవచ్చు. నిన్నగాక మొన్న అసెంబ్లీలో బీసీలందరూ సంతోషపడేటట్లు 42% స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ కల్పిస్తూ చట్టసభలలో శాసన మండలిలో అయితేమి శాసనసభలో అయితేనేమి బిల్లును ఆమోదింపజేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. దాన్ని అందరం కూడా హర్షించాం, కృతజ్ఞతలు తెలిపారు. కానీ అది ఎప్పుడు వస్తుంది? పార్లమెంట్ నుంచి రావాలి, రాకపోవచ్చు, అది వేరు మాట. అయినా మేము మా యొక్క నిజాయితీతో అందరినీ, ముఖ్యమంత్రితో సహా అందరినీ కూడా మనము పొగిడి కృతజ్ఞతలు తెలిపారు. మరి ఒకవైపు ఆ రకంగా ఆశ కల్పిస్తూ మరొక వైపు నిజంగానే మాకు రావాల్సిన దాదాపు 1,00,000 కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాల్సిన అవసరం ఉంది. పోనీ 50,000 కోట్లు కూడా లేదు. గత ప్రభుత్వం కనీసం 21-22,000 కోట్లన్నా కేటాయించినట్లు దాఖలా ఉన్నాయి, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. కానీ ఇప్పుడు ఏకంగా 11,000 కోట్లు ఏ ఉద్దేశంతో బీసీలకు మీరు కేటాయిస్తున్నారో చూపించాలి. ఎస్సీలు 50% లేరు, కానీ 50,000 కోట్లు, ఎస్టీలు 17,000 కోట్లు. ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకి ఏమైనా కేటాయించని మాకు సంబంధం లేదు, మేము దాన్ని తప్పు పట్టాం. కానీ మాకు 11,000 కోట్లు ఏ రకంగా మీరు కేటాయించి మమ్మల్ని ఇంకా బీదరికంలోకి నెడుతున్నారో ఖచ్చితంగా బీసీ సమాజానికి ముఖ్యమంత్రి గారు, బడ్జెట్ ప్రవేశపెట్టిన ఉప ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా మీకు సమాధానం ఇవ్వాల్సిందే. ఇది మా బడ్జెట్. మేము 18 రకాలకు పైన ట్యాక్సుల రూపకంగా మీకు పన్నులు చెల్లించి రాష్ట్ర ఆదాయానికి రెవెన్యూ సృష్టించి ఇస్తున్నాం. మేము ఈరోజు 11,000తో ఎట్లా సర్దుకోవాలో మీరు చెప్పాలి. ఇది పూర్తిగా బీసీలను అవమానపరచడమే, బీసీల యొక్క అభివృద్ధిని చిన్నచూపు చూసుకుంటూ వాళ్ళని ఇంకా బీదరికంలోకి నెట్టడమే అవుతుంది. వెంటనే దీన్ని పునఃపరిశీలించి బడ్జెట్ను పెంపుదల చేయాలి, చాలినంత బడ్జెట్ ఇవ్వాలి. ఖచ్చితంగా మేమెంతనో మాకంత దామాష పద్ధతిన బడ్జెట్ పెంచాలి. కనీస వసతులను పక్కకు పెట్టి అవి డిడక్ట్ అయినాక మిగులు బడ్జెట్ లోపల ఖచ్చితంగా మాకు మా వాటా తేల్చాల్సిందిగా, లేకుంటే తప్పనిసరి దీన్ని తీవ్రతరం చేస్తాం. అవసరమైతే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. వెంటనే ముఖ్యమంత్రి గారు, ఆర్థిక శాఖ మంత్రులు, మిగతాందరూ కూడా సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ శాఖ మంత్రులు వాళ్ళు ఎవరున్నా సరే మీరందరూ కూడా ఒకసారి పునఃపరిశీలించి ఈ బడ్జెట్ను బీసీలకు పెంపుదల చేయాల్సిందిగా
ఈ మాధ్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నాను. జై బీసీ, జై పూలే.